సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో రావాలని అడిగిందా? ఎంఎంటీఎస్ పొడిగించమని అడిగిందా? బిహెచ్ఎల్ చౌరస్తా కాడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, 6 లైన్ రోడ్ ఈ సంగారెడ్డి చౌరస్తా దాకా అని అడిగిందా? ఏం చేసిండు? ఏమడిగిండు? సిద్దిపేటకు వచ్చి పప్పు కావాలని అడిగిండు. ఏం కావాలని అడిగిండు? పప్పు కావాలని అడిగిండు. వాడు కొత్త ప్రభాకర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి వాడు నిన్న సంగారెడ్డిలో మాట్లాడి ఏమని రఘునందన్ రకాలు పైసలు వసూలు చేసుకుంటుండు అని చెప్పాడు. ఒక మాట నేను మీ అందరి ద్వారా అడగదలుచుకునేవాడిని, మా మీడియా మిత్రులు కూడా అడగలేవాడిని. అరే కొచ్చారా కొడుక, 10 ఏళ్ళు ఎంపీ ఉండి ఎంఆర్ఎఫ్ లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో తీసుకురాలేదు. పెప్సీలో బస్సులు పెట్టుకున్నాడు, కోకాకోలా కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు. 10 బస్సులు ఉండే వాళ్ళ కంపెనీకి, సోనీ ట్రావెల్స్ కి 1000 బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేదు. ప్రభాకర్ రెడ్డి నేను సంగారెడ్డిలో మాట్లాడినావు కదా, రఘునందన్ రకాల ఎవరైనా బెదిరించి పైసలు వసూలు చేస్తే ఏం చేసిండ్రా నీ ముఖ్యమంత్రి, నీ హోంమంత్రి? గాజుపల్లిలో ఉన్నారా? ఎవరైనా నేను బెదిరించి పైసలు అడుకుంటే ఎందుకు కేసు పెట్టలేదురా? ఎందుకంటే గాజం రాసిరా? దొంగరా కొడుకులారా, మంది ఫోన్ నిన్నది మీరు, మంది కొప్పలు కూల్చింది మీరు, పోలీసులతో అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు. మీకు నా గురించి మాట్లాడే నైతి కాకుండా ఎవరు ఎవరైనా జై తెలంగాణ అన్నావా? తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఎరికైనా? కొన్ని పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఎప్పుడో ఇక్కడికి వచ్చి సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఆగకుండా ఈ మెదక్ పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పండి. చెప్తారా? ఇవాళ వెళ్తారేమి ఆదుకున్నాడు. ఒక్క విలేకరు పేరు చెప్పాను వచ్చి ఇక్కడికి వచ్చి ఏం కదా ఆడు కూడా వచ్చి నా కూడా మాట్లాడుతుంది, వాడు కూడా వచ్చి నా గురించి మాట్లాడుతుంది. ఏంది రఘునందన్ భాష మారుతుందని అనుకోవచ్చు మీరు అనుకుంటురా? రఘునందన్ మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, అన్న అంటే అన్న అంటాడు, అక్కా చెల్లెని మర్యాదగా మాట్లాడతాడు. ఎదురు ముందు సంస్కారం చెప్తే నేను జై తెలంగాణ అని సంగారెడ్డి చౌరస్తాలో ఒక్కొక్కరిని ఓపించినోండి. అవునా? అప్పుడు మేము ఒక స్లోగన్ చెప్పేటోళ్ళం, ఈట్కా జవాబ్ పట్టర్ సే దేంగే అని చెప్పిన వాళ్ళం. పిచ్చరా కొడుకుని ఒకటంటే నేను అంగిలా 2 పూడికిచ్చి కొడతా. అందుకని నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. కొడుక నీకేం సంబంధం తెలంగాణ తోటి? వాడు నిజామాబాద్ గారి బతకనీకి వచ్చిండు. ప్రభాకర్ రెడ్డి అనేటువంటి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం. మెదక్ లేడురా, అసలు టికెట్ ఇచ్చడానికి ఎవరు దొరకలేదు మీ కేసీఆర్కి. ఇంకోటి అంటారు దూరం లెక్క వెలిగిండు హరీష్ గారు. వాటే జిల్లా కరీంనగర్ జిల్లా. ఎవరో మీరు అంతా మా జిల్లాకి దొంగరా కొడుతుందా? ఏదిరా 600 పచ్చివో ఇక్కడ 100 గదాలు అవుతానే ఉంటాడు. 6 సత్యనారాయణ తెలంగాణ కోసం కొట్టాడు. ఎందుకు వేయలేదురా ఎంపీ సీటు? 6 ఏళ్లకు ఎంపీ గెలిస్తే కేసీఆర్ రిజైన్ చేయమంటే ఏడాదికి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ పదవికి. ఈయన రాక సత్యనారాయణ ఇంటికి పోయి ఎంపీ సీటు ఇవ్వాలి హరీష్ గారికి. ఎందుకు ఇయ్యారు? ఉద్యమకారులకు ఎందుకు ఇయ్యారు? ఇలా బరాబర్ అడుగుతున్నా, ఈ చేతనైతే కేసు పెట్టు టౌన్ లా వచ్చి చూపెడతా నీకు నా సంగతి ఎందుకు. 7 సత్యనారాయణ వార్త పేపర్లో విలేకరుగా చేస్తాడు, సొంత కష్టంతో ఎమ్మెల్సీ గెలిచిండు. నిన్న ముంచిరు కదా నేను 6 ఏళ్ల ఎమ్మెల్సీ ఏడాదికి ముంచిరు వీళ్ళు. ఎవరో వెంకటరామరెడ్డి ఏ జిల్లా వాడాడు? వాడేమో కరీంనగర్కి వెళ్ళొస్తాడు హరీష్ గారు, వీడు ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్కి వెళ్ళొస్తారు. ఈ ఇద్దరు దొంగలే దోచుకుంటారు అంటే ఇంకొన్ని కరీంనగర్కి వెళ్ళో మహబూబ్ నగర్కి వెళ్ళో దోచుకుంటారు. మన మెదక్ జిల్లాలో మొబైల్ లేరా? మా చెల్లెలు కొబ్బరికి రావద్దు కొట్టబెట్టారు లేరా? ఎవరు జై తెలంగాణ అంటే కేసీఆర్ నీకు తెలియదా? నీతో ఎవరు కొట్లాడిండు? అడ్డమైన వాళ్ళందరినీ పైసలకు అమ్ముకుంటావు టికెట్లు. ఈ సత్యనారాయణకి ఎంపీ, సత్యనారాయణ ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ. జై తెలంగాణ అని నీ జెండా పెట్టుకోలే, నీ బొమ్మ పెట్టుకోలే, గెలిచొచ్చి నీ పార్టీతో ఓడిపోయి రిజైన్ చేసి 6 ఏళ్లకెళ్ళి రోడ్ల మీద ఉంటుండే సత్యనారాయణ. ఏమన్నా రఘునందన్ రావు 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు అన్నాడు. అరే హరీష్, నేను ఎమ్మెల్యే 3 ఏళ్ళేరా? నవంబర్ 2020లో గెలిస్తే డిసెంబర్ 3, 2023 దాకా రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే. ఏదో మాట్లాడింది నిన్న, రఘునందన్ 50,000 ఓట్లతో ఓడిపోయిందని. అన్నం తింటలేడానికి అక్కలు తప్పింది. రేపో బాబా జైలు పట్టకపోతారని భయపడి పిసుకొని
అందుకని ఏం మాట్లాడాలో అర్థమైతే దానికి అనే వారిని నేను కలెక్షన్ చేస్తే నాకు ఇంత ధైర్యం ఉండేది మాట్లాడుతుంది. నేను ఎవరి దగ్గర అడక తింటే నీ లెక్క మాట్లాడలేను. నేను నా సొంత కష్టంతో అడిగింది దాకా వచ్చిన మామ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాలేదు హరీష్. నేను నా సొంత కష్టంతో వచ్చిన కొచ్చాలని నీలాంటి కాడియోళ్ళని కొట్టి దుబ్బాకలో ప్రేమతోటి గెలిచి వచ్చిన. నీకేమవుతుందిరా మంది కొంపలు ముంచుడు తప్ప. వాడు అడిగిండు దుబ్బాకల గెలవరో నీళ్ళ గెలుస్తారా అని. మరి నీ మామని ఓడిపోయిండ్రా కామారెడ్డిలా? ఓడిపోయినా ఓడిపోలేదా? కామారెడ్డి కేసీఆర్ ఓడిపోయినా లేదా? అరే నీకు చేతనైతే నువ్వు కామారెడ్డి పోరా కాడిగా. ఇది తోటపల్లి నీ ఊరు వెచ్చంకి మండలం కిందికి వస్తుంది. నీకు నిజంగా ఏమైనా ఉంటే తెలంగాణ భవిష్యం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు మా మెదక్ జిల్లాలో నీ పెత్తనం ఏందిరా? ఓ కరీంనగర్ కి చేతనైతే కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు. ఇంకా చేతనైతే నీ మామని అడిగి కరీంనగర్ ఎంపీ పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే నేను మాట్లాడతా. చేతగారు మామ పేరు చెప్పుకొని చెట్టు మీద కాయలు అమ్ముకున్నట్టు వారు కూడా రఘునందన్ గురించి మాట్లాడుతుండే. వానికి అరే హరీష్ విను, నీ చెంచాలు నీ తత్తులు ఎవరైనా ఏ టీవీ ఛానల్ చూస్తుంటే విన్నా చెప్తున్నా. వానికి 2018లో 1,35,000 ఓట్లు వచ్చినాయి. సిద్దిపేట ఎంత వచ్చినాయి? 1,35,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళంటే వానికే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. సిద్దిపేటలో 2018లో ఎమ్మెల్యేగా హరీష్ రావు అనేటానికి 1,35,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2023లో వారి ఓట్లు 2,35,000 1,35,000 ఓట్లకెళ్ళి 1,05,000 ఓట్లకు పడిపోయింది. 23,000 ఓట్లు తగ్గినాయి హరీష్ అనేటానికి. రఘునందన్ ఓడిపోయింటాడు కానీ రఘునందన్కి ఎన్ని తగ్గినాయో తెలుసారా నీకు? నాకు నవంబర్ 2020లో 63,000 ఓట్లు వస్తే మొన్న డిసెంబర్ లో 44,335 ఓట్లు వచ్చినాయి. నాకు తగ్గినాయి 18,000. వారి నీకు తగ్గినాయి 25,000 ఓట్లు తగ్గినాయి. ఎవరు మగోడు? మామ పేరు చెప్పి గెలిచి అపోజిట్ పార్టీలకు పైసలు ఇచ్చి కేసులు పెట్టి చెంచా ఆఫీసర్లతో నడిపించి మా ఫోన్లీని మా భార్య బిడ్డల ఫోన్లీని దొంగ జీవితం నీ చీకటి జీవితం. మేము మగోళ్ళం, మేము కొట్లాడినాం, ధైర్యం ఉన్నోళ్ళం. నీ జాతరైతే రేపు సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తా కాడికి రా. ఇంకా నేను ప్రణాళించి కొట్టకపోతే నేను రఘునందన్ కాదు. ఒక్కనే వచ్చిన చెప్తా. ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగీలో వాటి కొడతా బిడ్డ ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నికలైనా రఘునందన్ పేరు తీస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొట్టిపోతానే కొడుకున్నారా? జాగ్రత్తగా ఉన్నారని చెప్తున్నా. పెట్టుకోని ఇద్దరు కాకపోతే 10 మంది గవర్నమెంట్లను పెట్టుకోండి. చెప్తారా కొడుకున్నారా? ఇంటికి వచ్చి కొడతా. నోరు దగ్గర పెట్టుకోండి. పట్టుకొచ్చిన నా కొడుకులు, పక్క జిల్లాకి వచ్చిన నా కొడుకులు ఎందులో మా మెలకోలకు పౌరుషం లేదా? లేదా మెలకోలకి ఉందా లేదా? ఉందా? వాడు పిచ్చం ఎత్తాడట కలెక్టర్ గారు మనకి 100 కోట్లు ఇస్తాడట. ఎక్కడిరా నీ పైసలు 100 కోట్లు? ఎవరు అయ్యే చెప్తున్నా? నువ్వు కలెక్టర్ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు 100 కోట్లు ఉన్నాయా నీ బతుక్కి? సిసిఏ రూల్స్ ఉంటాయి కదా. వాడు 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పిస్తాడట. ఏం చేసినారా? 10 ఏళ్ల కోలే కొల్లూరులో జాగలు అమ్ముకోలే, తెల్లాపూర్లో జాగలు కప్తాడట్టలే, మల్లన్న సాగర్లో మా రైతుల్ని ముంచలే. వారి యొక్క వినాయకుడన్న తొందరగా కొడుకు వీడు కలెక్టర్ గారు. వీడు దిక్కున కలెక్టర్ అని కాలు మొక్కినవు అంటున్నా. ఎందుకు? కబ్జాలు చేసిన భూముల్ని కాపాడుతున్నందుకు. మీరు కూడా మాట్లాడతారా నా గురించి? నేను సంగారెడ్డి కోర్టులో కష్టపడి వకీలుగా పేరు తెచ్చుకొని వచ్చినని మంది కాలు మొక్కి రాలే ఇయ్యాలి రాక. అందుకని రఘునందన్ పేరెత్తితే ఇంకా బట్టలు అడిచి కొడతా ఎలక్షన్ కోడ్. నా పేరెత్తే దమ్ము, నా పేరెత్తే హక్కు మీకెవరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేతనైతే రారా హరీష్ వచ్చి చెప్పు. బాత్రూమ్ మేము ఇచ్చినాం, ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు మేమే ఇచ్చినాం, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం, సంగారెడ్డికి పైసలు ఇచ్చినాం. ఆఖరికి నీ సిద్దిపేటలో అండర్గా ఉండే దానికి పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వీటి మీద మాట్లాడాడు. మేము మెడికల్ కాలేజ్ కట్టినాం. మెడికల్ కట్టినారా? కేంద్ర ప్రభుత్వం అనుమతి అంటే మెడికల్ కాలేజ్ కట్టినాము. గిరిజగర్ కట్టాడు. వీడు తోటపల్లి సీతముడి కట్టిండా? ఐఐటీలో సీతముడి కట్టిండా? వీడు మొత్తం మంది గొప్పలు ముంచేవాడు లెక్క. మన జీవితమే చీకటి జీవితం. అందుకని అడిగి చెప్తా ఉన్నా, నన్ను ఒక్కటనే అనుకో బిడ్డ,
మొత్తం చరిత్ర నీ రబ్బర్ చేతుల దగ్గరికి వెళ్ళి సంగారెడ్డి బస్ స్టాండ్ కూడా పెడతాం. మా మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నాం. ఇది మర్యాదగా ఉంటుంది. గీత దాటితే ఎవరిని కూడా వదిలిపెట్టాలని చెప్పుని, మంచిగా చెప్పుని, కొట్టాల గురి నవ్వుకోవడం చెప్పుని. నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్న రోజైనా నీ ఊరికి వచ్చి గీత గీసి సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, అరే నీ ఊరికొత్తా నీ ఇంటికొత్తా అని చెప్తాడు బాలకృష్ణ. దుబ్బాకకు వచ్చి నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్న రోజుగా నేను దుబ్బాకలకు వచ్చినా, నేను ఓడిపోయినా. ఎట్లా ఓడిపోయినా? వచ్చానా కొడుక నువ్వు ఇంటికో పోలీసాన్ని పెట్టి ఇంటికి 1000-2000 ఇచ్చి కాళ్ళు మొక్కి గెలిచిన వాళ్ళురా మీరు. తడిగుంటలు వేసుకొని వైకుంఠపురం వచ్చి ప్రమాణం చేయి, నా కొడుక నేను పైసలు వంచలేదని. నువ్వు వస్తావని ప్రభాకర్ రెడ్డి వస్తాడా? నీకు ప్రజలు ఓట్లేయలేదు, నీ పైసలు ఓట్లు మరి గెలిచినావు. నువ్వు ఎందుకు నన్ను గెలుపుతావు? రిజైన్ చేయాలా? నీ ప్రభాకర్ రెడ్డి చేయమని నువ్వు చేయి. నేను మాట్లాడితే తుపాకు వస్తే ఉరికిపిస్తాడు, తుపాకు లేదా తుపాకు వస్తే. వెంకటరామరెడ్డిని తెచ్చి ఎవరో వెంకటరామరెడ్డి చెప్తారు సంగారెడ్డి వాళ్ళకి. యాడుకున్నారా మీకు? మునగడ రింగు రోడ్ పక్కన భూములు అమ్మిరా 100 కోట్లకి ఎకరం కొన్నారు. ఎంతకు 100 కోట్లకి ఎకరం. ఎన్ని ఎకరాలు కొన్నారు? 10 ఎకరాలు కొన్నారు. ఎన్ని కొన్నారు? ఎన్ని పైసలు? 1000 కోట్లు. ఎవరై పైసలు? ఇదే హరీష్ గారి, అదే ప్రభాకర్ రెడ్డి, అదే చంద్రశేఖరరావు అనే మూర్తులు. ఈ దొంగల పైసలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని దొంగ ఎప్పుడైనా గేట్ దాటిపోతాడేమో అని వాళ్ళు వచ్చి దొడ్డలు కట్టేసుకుంటుంది. వాడు 100 కోట్లు పెట్టాడో మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట. మనం అడగాలి, 60 ఏళ్ళ కదా నువ్వు రిటైర్ అయింది, మరి 60 ఏళ్లలో ఒక్క స్కూల్ అనే కట్టిండా? సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ గా చేసిండు కదా, తెలియదా? అప్పుడు ఎంతసేపు సత్తులేమో వచ్చిండు, మిమ్మల్ని నేనే చూస్తున్నాడు. ఇవాళ వచ్చాక ఓట్లు అడుగుతాడట, 100 కోట్లు పెట్టి చదువు చెప్తాడట. ఎంతటికి సామెత ఉండే, అమ్మ కట్టుకున్నప్పుడు అన్నం పెట్టలేదు వాడు. అమ్మ చచ్చిపోయినాక చిన్నమ్మని పిలిచాక 100 గాజులు చేపిస్తానట. అట్లున్నారు వెంకటరామరెడ్డి గారి చరిత్ర. కలెక్టర్ ఉన్న రోజు ఒక్క బడికి రాలే, స్కూల్లో టీచర్ రేపటి కట్టలేదు, 2 కళ్యాణ మండపాలు కట్టలేదు. వచ్చి నేను ప్రజాసేవ చేస్తా. హరీష్ దేవుడు వాళ్ళు కొట్టించాడు కదా, మరి దేవుడు కాకపోతే ఏముంటాడు? దయ్యం అవుతాడా? ఈ వెంకటరామరెడ్డి అనేటువంటి ఇచ్చినటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి నేను హరీష్ వెంకటరామరెడ్డి అనేటువంటి ఇచ్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళ దగ్గర పైసలు తెచ్చుకుని వాడికి మీ బాబు ఇప్పించాడు. లేకపోతే ఇదే సంగారెడ్డిలో మన బీడీఓ యాదవ్ ఉంటాడు, ఇక్కడ ఆర్ సత్యనారాయణ అని ఉంటాడు. 20 సంవత్సరాల కొద్ది ఇంకా చాలా మంది ఊరు తెలంగాణ ఉద్యమకాలు. ఎందుకు వెళ్ళలేని పార్టీ మెదక్ అడ్డా కదా, మెదక్ టీఆర్ఎస్ గెలుస్తుంది కదా, గెలిచినప్పుడు గరీబానికి సీట్ ఎందుకు వెళ్ళేదో ఆడించినట్టు చెప్పాలి. ఇవాళ అమ్ముకుంటున్నా లేదా? బరాబర్ అమ్ముకుంటుడు. అందుకని అమ్ముకునేటోడు, దోచుకునేటోడు, తెలంగాణ ప్రజల రక్తాన్ని జనగల్లాగా పిలిచేటోడు ఎవడంటే హరీష్ అనే. ఎండబడుతుందా? ఏసీ ఎక్కువైందా? రవిశంకర్ చరణ్ పని చేయటం ఏసీ అప్పుడు జరిగేస్తుంది. సంగారెడ్డిలో నేను 2019లో కూడా ఎంపీగా పోటీ చేసిన, పార్టీ అవకాశం ఇచ్చింది. అప్పుడు ఇంతమంది లేరు. అప్పుడు ఎన్నిసార్లు రాలే నేను సంగారెడ్డి, ఒక్కటేసారి వచ్చిపోయినా. ఎన్నిసార్లు వచ్చినా? ఒక్క రోజు ప్రతిగాళ్ళు వచ్చి శిశు మందిర్ కాడికి వెళ్ళి మొదలుకొట్టే చౌరస్తా దాకా రోడ్ షో చేసిపోయినా. ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎరికైనా ఉందా? 35,000 ఓట్లు వేసి. ఎన్ని వేసిరు? 35,000 ఓట్లు వచ్చినాయి రఘునందన్ కి సంగారెడ్డి అసెంబ్లీలో. ఎన్నడూ 2019 వచ్చినాయి. ఇక నేడున్నాం 2024 ఉన్నాం. అప్పటికి ఇప్పటికీ మోడీ గారి చరిష్మా మారిందా మారలేదా? భారతదేశం పేరు ప్రతిష్టలు పెరిగినాయా లేవా? ఆ రోజు 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థని లేడికి తెచ్చిన మోడీ గారు 5వ స్థానానికి వచ్చింది. రేపు 3వసారి గెలిపిస్తే 3వ స్థానానికి తీసుకొస్తా అని చెప్తున్నారు. ఎవరు? నరేంద్ర మోడీ మన నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మన ప్రధానమంత్రి. అంతేనా? ఈ ప్రధానమంత్రి కాదా? మన ప్రధానమంత్రి ఉందా? మీకు వేరే ప్రధానమంత్రి ఉందా? చంద్రశేఖరరావుకి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉందా? అసదుద్దీన్ ఓవైసీకి ఏమైనా వేరే ప్రధానమంత్రి ఉంటాడా? లేడు కదా. మన ప్రధానమంత్రి, మన గౌరవాన్ని వ్యక్తిన ప్రధానమంత్రి. ఆబుదాబి పోయినా, ఆడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, అమెరికా పోయినా,
నేను ఇండియన్ అని గర్వంగా చెప్పుకునేలాగా మన జాతి 56 ఇంచులు